బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే స్పీచ్ ఆద్యంతం రమణీయంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా లేచి నుంచొని ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉదయపూర్వకంగా అభినందన తెలియజేశారు. ఎటువంటి పాలన అనుభవం లేదు, ఎక్కడ గతంలో రాజకీయంగా వారసత్వంగా రాలా, ఎక్కడ గెలవలా. కానీ ఇప్పుడు 164 సీట్లు గెలవడంలో చాలా కీలకమైన పాత్ర దేశ ప్రధాని మోదీ మనల్ని పొందాడు. ఈయన పవన్ గారు తుఫాన్ అని అనిపించుకున్నాడు. అటువంటిది రోజు రోజుకి ఆయన రాజకీయ నాయకుడిగా రాటు తెలిపాడని అనుకోవాలి. చాలా పరిణితి చెందిన ప్రసంగం. 5 కోట్ల మంది పైన ప్రజలకి సేవ చేసుకునే భాగ్యం వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఆయన ప్రారంభించిన అసెంబ్లీలో ప్రసంగం ఆద్యంతం అందరినీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ప్రజల్ని చాలా ఆలోచన కలగజేసిందని అనుకోవాలి. ఎటువంటి పాలన అనుభవం లేకుండా ఈ ప్రజల కోసమే నా ఈ జన్మ అంకితం అని చెప్పేసి ఆయనకి 24 అవర్స్ ప్రజల కోసం, ప్రజల సేవ చేయటం కోసం పడే కష్టం మామూలు విషయం కాదు. ఇంకొక 3 నెలల్లో 2 సంవత్సరాల కాలం ఈ కూటమి పరిపాలన పూర్తవుతా ఉంది. మేము సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్ళాం. మాకు స్ఫూర్తి ఈ దేశ ప్రధాని మోదీ గారు, ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మన ఫలాలు, ప్రభుత్వ ఫలాలు చివరి వరకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా పట్టణాలని గ్రామీణ ప్రాంతాన్ని కలిపిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారిని గుర్తుంచుకొని గుంటూరి శేషేంద్ర శర్మ కవితల్ని ఉటంకిస్తా అంటే మూలాలు మర్చిపోకుండా ఎన్నో ఆశల మధ్య కోట్లాది మంది 164 సీట్లు అఖండ మెజార్టీతో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాం. గత ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఇష్టానుసారంగా వివరించిన తీరు ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టం అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయన మార్గదర్శకత్వంలో ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నాం, మీరందరూ సహకరిస్తున్నారని చెప్పి చెప్పటం ఏదైతే ఉందో చాలా చక్కగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హానరబుల్ గవర్నర్ గారు కూడా జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ప్రసంగాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు ఇస్తున్నాం, 1వ తారీఖుకే పెంచిన పెన్షన్లు ఇవ్వటం ద్వారా అటు వికలాంగులకు కావచ్చు, తర్వాత వయోవృద్ధులు కావచ్చు, గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న కూడా చెప్పుకున్నాం 63,25,000 మందికి ఇప్పుడు వరకు పెన్షన్లు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇప్పుడు వరకు 58,654 కోట్ల పెన్షన్లు ఇచ్చామంటే అది మనం మా చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్ని రిక్రూట్ చేశాం. దీనితో పాటుగా 6,000 మంది కానిస్టేబుల్కి ఉద్యోగాలు కల్పించాం అని చెప్పటం ఏదైతే ఉందో చాలా అంటే పరిపాలన ఇలా ఉంటుంది. మేము ఈ 20 నెలల కాలంలో పడిన కష్టం ఏంటి అనేది ఆయన ప్రతి ఎమ్మెల్యేకి తెలిసేట్టు చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండండి, ప్రభుత్వ సేవకులు, వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది పీపుల్. ప్రజల సంరక్షకులుగా మనం పనిచేయాలి, కానీ మనం నియంతృత్వంతో పనిచేయకూడదు. డబ్బు సంపాదించాలనే యావ కాదు, ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం రావటం అది గొప్ప అనుభూతి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రసంగం చాలా గొప్పగా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా తల్లికి వందనం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులకి చదువుకి దూరమయ్యే ఆ తల్లిదండ్రుల బిడ్డల కోసం 67,27,000 మందికి బెనిఫిట్ ఇస్తున్నాం. దాదాపు దానికి 1,000 కోట్ల పైనే ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్నామని చెప్పటం. తర్వాత స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కావచ్చు, దానికి 1,132 కోట్లు ఆర్టీసీకి చెల్లించడం. తర్వాత రైతులకి ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి 2 విడతలుగా 46 లక్షల మంది రైతులకి 6,300 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ స్కీమ్ కూడా ఇచ్చాం. వీటితో పాటు దీపం పథకం కింద 3 సిలిండర్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతి నెల తూచా తప్పకుండా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నా ఇవన్నిటికీ సహకరిస్తున్న మోదీ గారిని ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్న తీరు అద్భుతంగా మనం చెప్పుకోవాలి. ఏదైనా కానీ 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం, రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇలానే చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నామని చెప్పారు. అదే సమయంలో గత 5 సంవత్సరాల వైసీపీ నిరంకుశ వైఖరి, సంక్షేమం అభివృద్ధి మాటన సంక్షేమాన్ని మర్చిపోయేతలకి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. చివరికి ఆ 11 మంది కూడా అసెంబ్లీలోకి రాని పరిస్థితిలో ఉన్నారంటే ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పటం ఏదైతే ఉందో చాలా, ఎందుకంటే వాళ్ళు కూడా సెటరిక్గా చాలా చక్కగా చెప్పాడు అనుకోవాలా. కనీసం 10 నిమిషాలు కూడా 11 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటున్నారు. కానీ దేవాలయాలు లాంటి అసెంబ్లీలో ఎందుకు ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు అని సూటిగానే చెప్పారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క
ఇంకొక 3 నెలల్లో 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. రాబోయే 3 సంవత్సరాలు కూడా అదే ధైర్యాన్ని 5 కోట్ల మంది ఆశీస్సులు మాకు కావాలి. ఈ కూటమి అటు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి సంయుక్తంగా మీకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చామో, ఒకవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని మరింత పుంజుకునేట్టుగా చేసి ఖజానాకి కొద్దిగా ఆదాయం వచ్చేట్టు చేసుకోవటం, తర్వాత పలు ఫ్యాక్టరీలు తీసుకురావటం, ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చేయటం, తర్వాత అంతర్జాతీయ సంస్థలను పెట్టుబడులు పెట్టేట్టు చేయటం, అమరావతి రాజధానిగా తీర్చిదిద్దటం, ఇంకొక వైపు పోలవరాన్ని పూర్తి చేయటం, 2027 నాటికి ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేయడంతో మేమంతా కూడా రెడీగా ఉన్నాం. రైతులకి సేవ చేసుకునే భాగ్యం, ఇటువైపు మహిళలకి, యువతకి, అందరికీ బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడానికి మేము ఉన్నామని చెప్పేసి రాజ్యాంగాన్ని గౌరవిస్తా, అసెంబ్లీని గౌరవించుకుంటా, అక్కడున్న స్పీకర్ని గౌరవించుకుంటా, ముఖ్య అతిథులను గౌరవించుకుంటా, ప్రతి ఒక్కరి పేరు పేరున ఆయన చెప్పిన ప్రసంగం అయితే అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోతుందని అనుకోవాలి. ఎందుకంటే ఎటువంటి అనుభవం, నేను ఇందాక చెప్పినట్టు ఎటువంటి పాలనా అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదగటానికి అనేక దెబ్బలు తిన్నాడు, అనేక మాటలు పడ్డాడు, ఒళ్ళంతా గొల్ల చేసుకున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు, అరెస్టు, గృహ నిర్బంధం చేశారు ఆయన్ని. కానీ ఎక్కడా తొనకలా బెనకలా వ్యక్తిగత హననం చేశారు. భార్యని, పిల్లల్ని, తల్లిని, ఎవరిని వదల్లా. కానీ వాళ్ళు విఘ్నత వదిలేశారు. జనం తీర్పిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థమైన సేవకుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి, ఆయనతో పాటు తోడుగా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పేసి ఈరోజు అందరినీ గెలిపించి ఈరోజు అద్వితీయమైన పాలనకి నడుం బిగించారంటే దాన్ని బట్టి ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎక్కించాలో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ గద్దె దించాలో స్పష్టంగా మనకు అర్థమైందనేదే చెప్పుకోవచ్చు అన్నమాట.